మనకి డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి ఓ ఫార్మ్ సైడ్ అయితే చూపిస్తుంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఏ రకంగా సెల్ఫీ అడుగుతుంది ఒకసారి చూడండి. ఇలా సెల్ఫీ ఇచ్చిన తర్వాత మనకి సెల్ఫీ అనేది ఆల్మోస్ట్ డన్ అయితే కావాలా. చూడొచ్చు, యూ రీచ్డ్ ఎర్లీ, వెయిట్ టైమ్ స్టార్ట్ 11:32 అంటే 11:30 మనకు అవుట్ ఆఫ్ జోన్ అయితే ఆల్రెడీ వేసాడు. 11 కిలోమీటర్లు 79 అయితే ఇచ్చాడు. 47 రిటర్న్ ఏదో అవుట్ ఆఫ్ జోన్ అయితే ఒకటి వేసాడు. వస్కోట్ దగ్గరికి అయితే వేసాడు ఒకటి. 97 రూపాయలు ప్లస్ వచ్చేప్పటికి 39 వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్. టోటల్ వచ్చేప్పటికి 11 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు 67 మీటర్లు అయితే ఉందంటే టోటల్ 11 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఉడిపి హుబ్ నుంచి ఆల్మోస్ట్ జోన్లోకి వచ్చిన చాలాసేపుకి అయితే ఆర్డర్ అయితే పడింది. 7:25కి అయితే ఆర్డర్ అయితే పడింది మనకి. 123 రూపాయలు మారన్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన నా బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే ఆ వీడియోలు అయితే చేయట్లేదు, డ్యూటీ అయితే చేయట్లేదు. ఈరోజు అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తున్నా. డ్యూటీ ఇప్పుడు మనకు వచ్చేప్పటికి స్విగ్గీలో ఈరోజు ఏ రకంగా ఆఫర్స్ ఉందో చూసుకుందాం ఒకసారి. ముందుగా టైం చూసుకుంటే ఇప్పుడు 10:43 అవుతుంది. నేను ఒక 12 గంటల చేత డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడొచ్చు, 0 ఎర్నింగ్స్ 0 ఆర్డర్స్ ప్లస్ వచ్చేటప్పటికి మనకి ఈరోజు ఆఫర్ ఏ రకంగా ఉందో చూసుకుందాం. ఇన్సెంటివ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఇన్సెంటివ్ చూపిస్తాను చూడండి. 26 ఆర్డర్ ఏమైనా కంప్లీట్ చేసామంటే 300 వస్తుంది. 39 ఆర్డర్ ఏమైనా కంప్లీట్ చేసామంటే 550 అయితే వస్తుంది. మనం ఆఫర్ చూసుకుందాం ఒకసారి. ఆఫర్ చూసుకున్నట్టయితే 12 నుంచి 3 PM వచ్చేటికి 50% అయితే ఉంది. 6 నుంచి 10 PM వచ్చేప్పటికి 45% అయితే ఉంది. మనకు వచ్చేప్పటికి పీక్ చార్జ్ అనేది నార్మల్గా పీక్ చార్జ్ అయితే ఉంది. స్నాక్ టైం అయితే ఏది లేదు ఈరోజు మనకి. చూసుకోవచ్చు, స్నాక్ టైం అయితే ఏది లేదు. ఐపీఎల్ స్పెషల్ ఫ్లాట్ ట్రైన్ సర్జ్ అంటే ఒకవేళ మనకి ఏమైనా వర్షం ఏమైనా ఉంటాయి కానీ ఒక్కొక్క ఆర్డర్కి వచ్చేప్పటికి 13 నుంచి 60 రూపీస్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. మన రేటింగ్ ఒకసారి చూసుకుందాం. రేటింగ్ చూడొచ్చు, 5 స్టార్ అయితే ఉంది మనకి. ఆఫర్ ఏ రకంగా అని చెప్పేసి మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా ఆర్డర్స్ పడితే ఫస్ట్ టార్గెట్ కొడతాం, సెకండ్ టార్గెట్ కొడతామని చెప్పేసి వీడియోలోకి అయితే చూద్దాం. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 11:27 అయితే అయింది. మనకి ఇప్పుడు వచ్చి నందన్ ప్యాలెస్కి అయితే నందన్ ప్యాలెస్ నుంచి అయితే ఆర్డర్ పడింది. 3 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి ఓ ఫార్మ్ సైడ్ అయితే చూపిస్తుంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. నేను ఆల్రెడీ నందన్ ప్యాలెస్లోనే ఉన్నాను. ఆర్డర్ అయితే ఇంకా రెడీ లేదు. 11:32కి అయితే రీచ్ అయ్యడం చూపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ నందన్ ప్యాలెస్లోనే ఉన్నా. రీచ్డ్ పికప్ లొకేషన్ కొట్టేసాం. మనకు వచ్చేటప్పటికి సెల్ఫీ అయితే అడుగుతుంది. సెల్ఫీ అయితే ఇచ్చేయాలా. ఏ రకంగా సెల్ఫీ అడుగుతుంది ఒకసారి చూడండి. ఇలా సెల్ఫీ ఇచ్చిన తర్వాత మనకి సెల్ఫీ అనేది ఆల్మోస్ట్ డన్ అయితే కావాలా. చూడొచ్చు, యూ రీచ్డ్ ఎర్లీ, వెయిట్ టైమ్ స్టార్ట్ 11:32 అంటే 11:32 నుంచి అయితే మనకైతే వెయిట్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేప్పటికే 11:28 అయితే అయింది. ఆర్డర్ అయితే రెడీ లేదు. చూద్దాం, ఆర్డర్ అయితే పికప్ చేసుకొని మనకి ఇది డెలివరీ లొకేషన్ ఎక్కడనే చూసుకోవచ్చు. చూడండి, ఇది ఓ ఫార్మ్ సిగ్నల్. కస్టమర్ లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఒకేసారి. మనకి జొమాటోలో అయితే ఈ ఆప్షన్ అయితే ఉండదు. చూడొచ్చు, FF21 ITP. నాకు తెలిసి ఇది వచ్చేప్పటికి పీజీ అనుకుంటా. ఆర్డర్ పికప్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. పికప్ చేసి డెలివరీ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను ఇది ఎక్కడ లొకేషన్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే పికప్ అయితే చేసిన. రూమ్ నెంబర్ 106 రేపు ఫిల్ వెయిట్ కోలివింగ్ చెప్పాక పీజీ అని చెప్పేసి. నెక్స్ట్ శ్రీ వజ్ర పీజీ, వైట్ ఫీల్డ్, వైట్ రోజ్ లేఅవుట్, వైట్ ఫీల్డ్. ఎలా అయితే పికప్ అయితే అయిపోయింది. 11:30కి అయితే పికప్ అయితే అయిపోయింది. వెళ్ళి డెలివరీ అయితే చేద్దాం. ఆర్డర్ డెలివరీ అయింది. కస్టమర్ అయితే తీసుకెళ్తున్నాడు. కంప్లీట్ అయితే కొట్టేద్దాం. మనకి దీనికి ఎంత ఇస్తాడో చూసుకుందాం ఒకసారి. లోడ్ 34 అయితే వచ్చింది మనకి. గో టు నెక్స్ట్ ఆర్డర్. A to B నుంచి అయితే నెక్స్ట్ ఆర్డర్ అయితే చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ అక్కడి నుంచి చేస్తాడు అంటే గ్యారెంటీ అయితే లేదు. వేరే రెస్టారెంట్ నుంచి కూడా చేయొచ్చు. వెళ్దాం, రెస్టారెంట్ నియర్ బై వెళ్దాం. ఒకవేళ పడిందంటే కానీ ఆర్డర్ అయితే పికప్ చేసుకుని తొందరగా అయితే డెలివరీ చేయొచ్చు కదా. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ 39 మినిట్స్ అయితే లాగిన్లో ఉన్న 34 రూపీస్ అయితే వచ్చింది. మనకి 12 గంటల తర్వాత అయితే మ్యాక్స్ బోనస్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు దాకా అయితే లేదు.
చూడొచ్చు. మళ్ళీ 43 రివ్యూ చూడు. మనకి చూపించింది A2B నుంచి, కానీ ఇప్పుడు వచ్చినది వచ్చేప్పటికే మనకి ITC నుంచి అయితే వచ్చింది. యాక్సెప్ట్ అయితే కొట్టదాం. రిచర్డ్ బై 1155 అని చెప్పేసి అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి బెల్తూర్ సైడ్ అయితే ఉంది. చూడొచ్చు. వెళ్ళి ఆర్డర్ అయితే రెస్టారెంట్ నియర్ వెళ్దాం. ఆర్డర్ అయితే ఇంకా రెడీ లేదు ఫ్రెండ్స్. సెకండ్ ఆర్డర్ కూడా అయితే డెలివరీ అయితే అయిపోయింది. మనకి 64 రూపాయలు అయితే ఆర్డర్కి అయితే ఇచ్చాడు. వెయిట్ టైం వచ్చేప్పటికి 15 రూపీస్ అయితే ఇచ్చాడు. 15 మినిట్స్ అయితే వెయిట్ చేసాం కాబట్టి. ఇది వచ్చేప్పటికి స్కూల్ అయితే ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. మనకు అవుట్ ఆఫ్ జోన్ అయితే ఆల్రెడీ వేసాడు. 11 కిలోమీటర్లు 79 అయితే ఇచ్చాడు. 47 రిటర్న్ జోను. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. శ్రీ సాయి ప్యాలెస్ ఉస్కోట. చూడొచ్చు. ఉస్కోట దగ్గరికి అయితే ఆర్డర్ వేసాడు. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుని డెలివరీ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 82 రూపాయలు అయితే మనకైతే ఇచ్చాడు. 5 నిమిషాల తర్వాత మనకి 47 రూపాయలు అయితే రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అనేది వస్తుంది. 1:15 అయితే మనమైతే కస్టమర్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఇప్పటిదాకా మనం చేసుకున్న అమౌంట్ 180. 2 గంటల సేపు అయితే డ్యూటీ లాగిన్లో ఉన్నాం. వచ్చేటప్పటికి నాకు మ్యాక్స్ బోనస్ అమౌంట్ అనేది వస్తలేదు. ఎందుకు వస్తలేదు చూడండి. అసలు మ్యాక్స్ బోనస్ అమౌంట్ కూడా చూపించట్లేదు. మ్యాక్స్ బోనస్ అంటే దీని పక్కన మనకి 180 పక్కన వచ్చేప్పటికి మనకి లాక్లో అయితే ఉంటుంది మనకి మ్యాక్స్ బోనస్ అని అమౌంట్. చూడొచ్చు. మ్యాక్స్ బోనస్ అమౌంట్ అనేది షోయింగ్ లేదు. అసలు ఎందుకు చేసాడని అర్థం కావట్లేదు. మ్యాక్స్ బోనస్ అనేది రిమూవ్ చేసాడు. మార్నింగ్ అయితే చూపించింది నాకు 12 నుంచి అయితే. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ తీసేసాడు. షిప్లో కూడా లేదు. అసలు ఎందుకు రిమూవ్ చేశాడని అర్థం కాలేదు. సరే మన జోన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 6:13 అయితే అయింది. ఇప్పుడు ఒక మెడ్రాస్ మిల్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నా. ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకుంటున్నా. ఈ ఆర్డర్ డెలివరీ వచ్చేటప్పటికే నా బ్యాక్ సైడ్ కనపడుతుంది చూడండి. అదే బిల్డింగే. మీకు డౌట్గా ఉండొచ్చు, చూపిస్తాను చూడండి. ఆపోజిట్ బిల్డింగ్లో వచ్చేప్పటికి ఆర్డర్ అయితే మనకైతే పడింది. అదే బిల్డింగే. మార్కరా ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. డెలివరీ చేసిన తర్వాత మనం ఇప్పటిదాకా ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం, ఎన్ని ఆర్డర్లు అయితే టార్గెట్ అయినాయి, ఫస్ట్ టార్గెట్కి వచ్చేటప్పటికి ఎన్ని ఆర్డర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తాను. ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన తర్వాత ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసాం. 622 6:22 అయితే డెలివరీ చేసాం. 27 రూపాయలు అయితే వచ్చింది. మనం ఇప్పటిదాకా ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకుందాం చూసుకుందాం ఒకసారి. నెట్వర్క్ లేదు కదరా బాబు. చూడండి 767 అయితే ఇప్పటిదాకా మనం అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాము. 7 hours and 11 minutes అయితే లాగిన్లో ఉన్నాము. 7 గంటల 11 నిమిషాలు లాగిన్లో ఉన్నాము. 16 ఆర్డర్లు అయితే ఇప్పటిదాకా అయితే కంప్లీట్ అయినాయి. మనకి 26 ఆర్డర్స్కి వచ్చేప్పటికి ఇంకా 11 ఆర్డర్లు అయితే డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే మనకైతే వస్తుంది. చూసుకోవచ్చు. మ్యాక్స్ బోనస్ వచ్చేప్పటికి 6 నుంచి 10 అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే అన్నాడు. చూడాలి. మార్నింగ్ లాగా అయితే ఏమైనా అవుతున్నట్లు తెలియదు. మార్నింగ్ వచ్చేప్పటికి నాకు 12 నుంచి 3 వరకు వచ్చేప్పటికి నాకు మ్యాక్స్ బోనస్ అమౌంట్ అనేది రాలేదు. ఇప్పుడు వచ్చేప్పటికి 6 నుంచి 10 వరకు అయితే చూపిస్తున్నాడు. చూడాలి. ఏదో అవుట్ ఆఫ్ జోన్ అయితే ఒకటి వేసాడు. ఉస్కోట్ దగ్గరికి అయితే వేసాడు ఒకటి. 97 రూపాయలు ప్లస్ వచ్చేప్పటికి 39 వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్. టోటల్ వచ్చేప్పటికి 11 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు 67 మీటర్లు అయితే ఉందంటే టోటల్ 11 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఉడిపి హుబ్ నుంచి. ఈ ఉడిపి హుబ్ ఎక్కడ ఉందప్ప అంటే చూసుకుందాం. అది కూడా మనకు దగ్గరలోనే ఉంది. చూడండి. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. యాక్సెప్ట్ కొట్టినా కూడా నెట్వర్క్ అయితే ఇష్యూ వల్ల యాక్సెప్ట్ లేట్ అయితే అయిందంటే ఇదే బాధే మనకి. 1 యాక్సెప్ట్. ఆర్డర్ అయితే రెడీగా ఉంది. వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. వెళ్ళి ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 6:51 అయితే ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. 97 రూపాయలు మనకైతే దీనికైతే వచ్చింది. 30 రూపాయలు వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్ లాక్లో అయితే ఉంటుంది. ఈ 39 రూపాయలు అయితే మనకి 5 నిమిషాల లోపల ఆర్డర్న పడవచ్చు, లేదంటే అమౌంట్ అనేది ఎక్కియచ్చు. చూద్దాం. 834 ప్లస్ 30 మ్యాక్స్ బోనస్ అయితే ఇస్తున్నాడు. 860 అయితే అయింది. మనం జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. 170. చూడండి మన జోన్కి ఎక్కడ ఉంది అసలు. జోన్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఆల్మోస్ట్ జోన్లోకి వచ్చిన చాలాసేపుకి అయితే ఆర్డర్ అయితే పడింది. 7:25కి అయితే ఆర్డర్ అయితే పడింది మనకి. 123 రూపాయలు. మార్నింగ్ నుంచి అంతా 100 లోపల అయితే పడింది. ఇప్పుడు వచ్చేప్పటికి 123 అయితే ఆర్డర్ అయితే పడింది మనకి. 9 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. 38 రూపీస్ వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్ అయితే ఇస్తున్నాడు. చూడొచ్చు. ఇది ఇక్కడ నుంచి వచ్చేప్పటికి నెక్స్ట్ శాంతినికేతన్ అంటే వైట్ ఫీల్డ్
శాంతినికేతన్ దగ్గరికి అయితే డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి ఇక్కడ ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఇంటికి అన్నిటేడ్ తెలుగు కిచెన్ అంట, తెలుగు కిచెన్స్. చాలా దూరం అయితే లేదు, మనకి నియర్ బై ఉంది. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 8:08కి అయితే డెలివరీ అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ పంజాబీ రైస్ అని చెప్పి చూపిస్తున్నాడు, దానం చేస్తాడా. లాంగ్ ఆర్డర్స్ అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి మనకి. ఇప్పుడు దాకా చేసుకున్న అమౌంట్ 1028 + 39. 8:56 లాగిన్లో ఉన్నాను. 19 ఆర్డర్లు అయితే చూపిస్తుంది. ఇంకా 7 ఆర్డర్లు డెలివరీ చేసామంటే ఇన్సెంటివ్ అయితే 300 అయితే వస్తుంది. టార్గెట్ అవుతుందో లేదో చూద్దాం ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు వచ్చేప్పటికే 11:17 అయితే అయింది. ఆల్రెడీ వచ్చేప్పటికే 10:40కి ఏమో మొత్తం అయితే టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది. మళ్ళీ మల్టీ ఆర్డర్ వచ్చేటప్పటికి అయితే తీసుకున్న పికప్ చేసుకుని డెలివరీ అయితే చేసాం. డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు అయితే అవుట్ సైడ్కి వచ్చాయి. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకున్నాం, ఎన్ని ఆర్డర్లు అనేది టార్గెట్ అయినాయి ఒకసారి చూసుకుందాం. చూసుకోవచ్చు. టైం వచ్చేప్పటికే 11:17 అయితే అయింది. ఇప్పటిదాకా మనం అమౌంట్ ఎర్న్ చేసుకుంది 1516 ప్లస్ వచ్చేప్పటికి మనం వచ్చేప్పటికి 12 గంటల 2 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాము. 27 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే చేసాం. ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 28 ఆర్డర్లు అయితే అయినాయి. టోటల్ వచ్చేప్పటికి 1516 + 300 ఇన్సెంటివ్. 1516 + 300 ఇన్సెంటివ్. టోటల్ మనం ఈరోజు ఎర్న్ చేసుకున్న అమౌంట్ 1816 రూపాయలు. చూసుకోవచ్చు. 1516 + 300 టోటల్ అమౌంట్ వచ్చేప్పటికి 1816. బైక్ ఎంత తిరిగిందని ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ బండి కూడా ఈరోజు ఎక్కువైతే తిరిగింది. మనకి సర్జ్ అమౌంట్ అనేది 12 గంటల నుంచి అయితే సర్జ్ అమౌంట్ లేదండి. అందుకని చెప్పేసి మనకి అమౌంట్ అయితే తక్కువైతే అయింది. మధ్యాహ్నం సర్జ్ అయితే ఉందంటే 12 గంటల నుంచి మనకు సర్జ్ అమౌంట్ ఉందంటే బాగుండేది. 134 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకున్నాం, బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ వచ్చేప్పటికి 134 అంటే ఒక 250 అయితే కౌంట్ చేసుకోవచ్చు. 250 కాదు 70+ అనేది 250 కౌంట్ చేసుకున్నా కూడా మనకి 1816లో ఒక 250 300 తీసిన కూడా 1500 అయితే మనకి ఇన్కమ్ అయితే అనుకోవచ్చు. చెప్పొచ్చేది ఏమప్పంటే ఇంతకు ముందర అయితే కాదు, ఇంకా డైలీ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంతకు ముందర అంటే ఏదో పని ఉందని చెప్పేసి అప్పుడప్పుడు అయితే స్టార్ట్ చేసేవాడిని. ఇంకా డైలీ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. కొత్తగా చూసారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేసి సపోర్ట్ చేశారంటే మాత్రం ప్రతి ఒక్కటి మీకు వీడియోలో కానీ మీకు డెలివరీ జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి మీకు అయితే డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నా నెంబర్ మీ దగ్గర ఎవరి దగ్గర లేదని అనుకోవద్దండి. నా ఛానల్లో వచ్చేప్పటికి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ గ్రూప్ జాయిన్ కాకపోయినా కూడా గ్రూప్ జాయిన్ అయిన తర్వాత మీకు నా నెంబర్ అనేది దొరుకుతుంది కదా, నా నెంబర్ మీకు కాంటాక్ట్గా తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా కానీ కాల్ చేయండి. పర్లేదు ఒకవేళ నేను రిసీవ్ చేయలేదు, మెసేజ్ రిప్లై లేదన్నా కూడా తర్వాత అయినా కూడా నేను కాల్ అయితే చేస్తాను. ప్లస్ వచ్చేప్పటికి మెసేజ్ కూడా రిప్లై ఇస్తాను. ఇవిడైతే ఇక్కడికి అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ లవ్ యూ, టాటా, బాయ్.